యజ్ఞాత్ వర్షతు పర్జన్య పర్జన్యాత్ అన్న సంభవ అని శాస్త్రంలో చెప్పబడింది. ఏంటి అంటే బ్రాహ్మణులు యజ్ఞయాగాది క్రతువులు చేయడం వల్ల ఈ యజ్ఞం వల్ల యజ్ఞాత్ వర్షతు పర్జన్య, పర్జన్యము అంటే మేఘము, వర్షించేటటువంటి మేఘములు ఏర్పడతాయి. యజ్ఞయాగాది క్రతువుల వల్ల వర్షించేటటువంటి మేఘములు ఏర్పడతాయి. తర్వాత యజ్ఞాత్ వర్షతు పర్జన్య పర్జన్యాత్ అన్న సంభవ, ఈ మేఘముల వల్ల పంటలు, పంటల వల్ల అన్నము, అన్నం వల్ల లోకము మానవులు సుభిక్షంగా ఉండడం జరుగుతుంది. ఇది మనకు వేదాల్లో చెప్పబడింది. అయితే ఇప్పుడు ఉండేటటువంటి జనరేషన్స్లో చాలామంది అడిగేటి ఏంటిదంటే ఇది కేవలం డాక్యుమెంటరీలో మాత్రమే చెప్పబడింది, అంటే వేదాల్లో అలా చెప్పబడింది అని పెద్ద పెద్ద వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. అసలు ఈ వేదములో ఉండేటటువంటి ఈ టాపిక్కి అసలు యజ్ఞానికి సంబంధం ఏముంది? బ్రాహ్మణులు ఏమన్నా ఎయిత్ సైన్స్ కానీ, ఎర్త్ సైన్స్ కానీ, గ్లోబల్ సైన్స్ కానీ ఏమన్నా చదువుకున్నారా? వీళ్ళు ఏదైనా పర్టికులర్ యూనివర్సిటీలో దేని మీదైనా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసినటువంటివి ఏవైనా ఉన్నాయా? వీళ్ళు దేన్ని థీసిస్గా తీసుకొని చేస్తున్నారు? వీళ్ళ ఫార్ములా ఏంటి? తర్వాత ఏ థియరీ ప్రకారంగా వీళ్ళు మాట్లాడుతున్నారు? బిగ్ బ్యాంగ్ థియరీ, ఇలాంటివి కొన్ని థియరీస్ ఉంటాయి. ఇలాంటి థియరీస్ని పట్టుకొని వీళ్ళు మాట్లాడుతున్నారా? దేన్ని బేస్ చేసుకొని వీళ్ళు మాట్లాడుతున్నారు అని కొన్ని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది.